సరే ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాలమాదిగలు ఒకటైపోయినటువంటి జంటలతో ఒక మహాసభను లేదా ఒక కూడికను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటారు. 100% మనం చేద్దాం తప్పకుండా. ఒకవేళ మీరు ఇది యథార్థవాది ఛానల్ పక్షంగా మీరు పూనుకుంటే ఐపీబీపీ 100%గా కలిసి పనిచేస్తుంది. లేదు ఐపీబీపీఏ చేయమని మీరు అందరూ కోరుకుంటే మరి మీ సహకారంతో మేమైనా చేస్తాం. మనం ఎందుకంటే భావ సారూప్యం కలిగిన వాళ్ళందరం కలిసి పనిచేస్తే తప్ప అటువంటి సక్సెస్ కాదు. 100%గా ఇప్పుడు నేను ఒక పిలుపునిస్తాను. నా ఆధ్వర్యంలో, నా నాయకత్వంలో, నా సంరక్షణలో కులాంతర వివాహాలు చేసుకొని హ్యాపీగా కాపురాలు చేసి హ్యాపీగా సంతోషంగా ఉన్నటువంటి జంటలందరూ కూడా రండి. అందరం ఇంతమంది మేము కాస్ట్లెస్ ఇండియన్స్గా ఉన్నాం, కులరహిత భారతీయులుగా ఉన్నాం అనే సంగతి సమాజానికి సందేశం ఇద్దామని ఒక పిలుపునిస్తాను. కానీ ఇప్పట్లో ఈ ఎన్నికలు జరగక ముందు అది జరగడం అనేది సాధ్యం కాదనుకుంటారు. ఎన్నికలు అయిన తర్వాత చేద్దాం తప్పకుండా. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతున్నాము, క్యాండిడేట్స్ను నిలబెట్టాలి, ప్రచారం చేయాలి, గెలిపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం కనుక మళ్ళీ ఇప్పుడు ఈ కులాంతర వివాహ జంటలను మళ్ళీ తీసుకురావాలంటే అది వేరే ప్లాట్ఫామ్ అవుతుంది. దానికి కొంత టైము, డబ్బు అన్నీ కూడా దానికి ఖర్చు అయిపోతుంది. మనకు లిమిటెడ్ రిసోర్సెస్ కాబట్టి ఇప్పుడు ఎన్నికల మీద దృష్టి పెట్టాం. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా మనకు సంబంధం లేదు. సమాజాన్ని సంస్కరించాలనే పోరాటంలో మనం నిమగ్నమై ఉన్నాం. ఎన్నికల్లో ఎవరైనా గెలవనియండి, సమాజం అయితే మారాల్సిందే. అవును అవును.